మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము మొదటి వచనం ఒకసారి మనం ధ్యానం చేద్దాం. విశ్వాసమును బట్టి నిరీక్షించబడు వాటి యొక్క నిజ స్వరూపమందు అదృశ్యమైనవి ఉన్నమన్నట్టుకు రుజువునై ఉన్నది. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల దేవ, కృపగల తండ్రి, నీకు వందనాలయ్యా. ఈ ఉదయకాల సమయంలో నీ సన్నిధానంలో చేరి ఇంతవరకు నేను స్తుతించడానికి నీ కృప చూపించారు. అందును బట్టి దేవా నీ కృతజ్ఞతలు. నీ గ్రంథమందులో ఆశ్చర్యకరమైన నీ మాటలు ధ్యానం చేయబోతుండగా మీరే మా అందరితో మాట్లాడమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 ప్రభునందు ప్రియ దేవుని బిడ్డారా, అపోస్తలుడైన పౌలు గారు ఈ యొక్క పరిశుద్ధాత్మ చేత ఈ లేఖనాలను వ్రాస్తూ ఉంటున్నాడు. మనం అనేక సందర్భాల్లో ఈ మాటలను మనం ధ్యానం చేస్తుంటాం. విశ్వాసం గురించి, వారు చేసిన కార్యముల గురించి ఈ యొక్క 11వ అధ్యాయంలో మనకు ఎక్కువగా భక్తుల యొక్క జీవితాలు కానొస్తూ ఉంటాయి. వారి యొక్క నమ్మకత్వంతో వారు ఏ విధంగా జీవించారు, దేవుడు వారి పట్ల ఎలాంటి కార్యాలు జరిగించాడు అనేది ఈ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. హానోకు మొదలుకొని, హేబేలు మొదలుకొని, అదేవిధంగా యేసుప్రభు శిష్యుల వరకు మనము ఈ గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. అదేవిధంగా మోషేను గురించి, అబ్రహామును గురించి, యాకోబును గురించి, వారి యొక్క విశ్వాసం చేత దేవుని యందు ఎంతటి నమ్మకత్వం కలిగి జీవించారో వాళ్ళు మనకు ఒక మార్గాన్ని చూపించిన వ్యక్తులుగా వాళ్ళు ఉంటూ ఉన్నారు. అయితే ఈ దినమున మన యొక్క విశ్వాసము ఎలా ఉంది దేవుని దగ్గర అనేది ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. విశ్వాసం అన్నది నిరీక్షించబడు వాటి యొక్క నిజ స్వరూపమును అని రాయబడి ఉంటుంది. విశ్వాసము అన్నది నిరీక్షించబడు వాటి యొక్క నిజ స్వరూపం. ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసిన తర్వాత దేవుడు ఆ కార్యం జరిగిస్తాడనే యొక్క నిరీక్షణ మన జీవితంలో ఉండాలి. ఏ విధంగా ఉండాలి? నిజ స్వరూపము అనగా చూస్తూ ఉన్న వారంగా మనం ఉండాలి. దేవుడు మన పట్ల కార్యము జరిగించుచున్నాడు అని, జరిగించాడు అని దానిని మనం నమ్మాలి. నమ్ముట వలన విశ్వాసం కలుగును, వినుట వలన విశ్వాసము కలుగును. నమ్మకత్వం అనేది చాలా ప్రాముఖ్యమైనది. మనము దేవుని బిడ్డలను గమనించినప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా దేవుడు వారి పట్ల అనేక కార్యాలు జరిగించాడు. బానిసత్వంలో ఉన్నప్పుడు, వెట్టి చాకిరీ చేసేవారుగా ఉన్నప్పుడు, 430 సంవత్సరాలు ఆ వెట్టి చాకిరీతో నలిగిపోయిన వ్యక్తులుగా ఉన్నప్పుడు వారు దేవుని వైపు చూచి, అయ్యా ఈ కష్టమును, ఈ బాధను మేము తట్టుకోలేకపోతూ ఉంటున్నాము అని ఎలుగెత్తి మొరపెట్టినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అంత కష్టంలో, శ్రమంలో ఆయనకు మొరపెట్టినప్పుడు దేవుడు వాళ్ళని విడిపించటానికి తన దాసుని పంపిస్తూ ఉంటున్నాడు. అయితే
దేవుడు తన దాసులను పంపించినప్పుడు తన దాసుడి ద్వారా ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా నడిపించినప్పుడు ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 33వ వచనంలో అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ మాట్లాడుతూ ఉంటాడు. రాత్రి అగ్నిలోను పగలు మేఘస్తంభంలోను మీకు ముందర నడిచిన మీ దేవుడిని యెహోవా యందు మీరు విశ్వాసముంచలేదు అని రాయబడి ఉంటుంది. ఏముంచలేదంట? దేవుడు వాళ్ళని ఏది కావాలంటే అది ఇచ్చాడు. నీరు కావాలంటే బండలోంచి నీరును పంపించాడు. సముద్రము అడ్డుగా వస్తే సముద్రమును పాయలుగా చీల్చాడు. మాకు మాంసం తినాలి అని అనిపిస్తుందంటే పూరుడి పిట్టలను ఆయన పంపించాడు. అన్ని విధాలుగా సర్వ సమృద్ధిని దేవుడు వాళ్ళకిచ్చాడు. వాళ్ళ చెప్పులు కూడా అరిగిపోలేదు. అంతగా దేవుడు వాళ్ళని క్షేమంగా నడిపిస్తే వారంట ఎవరి మీద నమ్మకం ఉంచలేదంట? దేవుని యందు నమ్మకము ఉంచలేదు. ఆ సమయానికి ఆ కాలానికి తగినట్టుగా మన విశ్వాసం అనేది ఉంటూ ఉంటుంది. వ్యాధి వచ్చింది, ఆ వ్యాధిలో మనకు స్వస్థత కావాలి. కష్టం వచ్చింది, ఆ కష్టం నుంచి మనకు విడుదల కావాలి. ఇంకేదన్నా చెప్పుకోలేని పరిస్థితులు మన జీవితంలో అలుముకున్నాయి, ఆర్థిక సమస్యలు వచ్చినాయి. వాటిలోంచి మనకి ఆ క్షణాన ఆ సమయంలో మనకు విడుదల కావాలి. దాని కొరకు మాత్రమే మనం ప్రార్థన చేస్తాం. దాని కొరకు మాత్రమే మనకి దేవుడు అవసరమై ఉన్నాడు. అప్పుడు దేవుని దగ్గరికి మనం వచ్చి మొరపెడతాం. అయ్యా, నువ్వు మా మొర ఆలకిస్తానన్నావు. నీకు అసాధ్యమైంది ఏమీ లేదు. నీకు సమస్తమును సాధ్యమే. నీ వంటి దేవుడు మరొకరు లేరయ్యా అని ఆ క్షణాన, ఆ సమయాన మన అవసరత కొరకు బలంగా దేవుని దగ్గర కన్నీరు కార్చి ప్రార్థన చేస్తాం. అదయిపోతుంది. దేవుడు గూడా మనకు అవసరమో లేకుండా పోతూ ఉంటుంది. ఎన్నో అద్భుతాలు చూచిన దేవుని ప్రజలు సముద్రమును పాయలుగా చీల్చిన ఆ దేవుని యందు ఏదైతే ఐగుప్తు దేశంలో వారు ఎన్ని హింసలు అనుభవించారో దేవుని బిడ్డలు ఏ హింస లేకుండా ఏ విధంగా క్షేమకరంగా దేవుడు నడిపించాడో ఆ దేవుని యందు వాళ్ళు ఏం చేయలేదంట? విశ్వాసం ఉంచలేదు అని రాయబడి ఉంటుంది. మరొక మాట మనం గమనించినప్పుడు ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము 20వ వచనంలో అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది. ఆయన ఇట్లనుకొనెను, నేను వారికి విముఖుడినై వారి కడపటి స్థితి ఏమగునో చూచెదను. వారు మూర్ఖ చిత్తము గలవారు, విశ్వాసము లేని పిల్లలు. ఎలా ఉన్నారంట? దేవుడే ఇట్లా అనుకుంటున్నాడు. నేను వారికి విముఖుడినై వారి కడపటి స్థితి ఏమగునో చూచెదను. వారు మూర్ఖ చిత్తము గలవారు, విశ్వాసము లేని పిల్లలు. మనం చాలా మందిని మనం చూస్తూ ఉంటాం. విశ్వాసఘాతకులు, నమ్మకత్వం లేని వారు, వాళ్ళకి ఎంతో మనం సహాయం చేశాము అని మనము ఆయా సందర్భాలను బట్టి, ఆయా మనుషులను బట్టి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. అయితే దేవుని ప్రజలైన వారంట వాళ్ళు మూర్ఖ ప్రవర్తన వలన దేవునికి వ్యతిరేకులుగా ఉంటూ ఉన్నారు. అయితే ఏమంటున్నాడంటే దేవుడు, విశ్వాసం లేని పిల్లలు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు మన యొక్క విశ్వాసము స్థితి ఎంతవరకు ఉన్నది?
దేవుని పట్ల, దేవుడు మనకిచ్చిన ఈ యొక్క అత్యద్భుతమైన ఈ జీవితం పట్ల, దేవునియందు ఏ విధంగా మనం విశ్వాసం ఉంచినాము అనేది మనం పరిశీలన చేసుకోవాలి. మనం ఈ భూ సంబంధమైన విశ్వాసంతోనే మనం ఉంటున్నామా? పర సంబంధమైన విశ్వాసం కలిగిన వారం కూడా మనం ఉంటున్నామా? అనేది ఆలోచన చేసుకోవాలి. ఈ బాహ్య సంబంధమైన ఆశలు, కోరికలు ఇవన్నీ ఎల్లప్పుడూ ఉంటాయి. వీటిని సంపాదించుకోవడానికే మన విశ్వాసం కాదు గానీ, దేవుని యొక్క రాజ్యమును చూడగలగటమే అతి పెద్ద విశ్వాసం. ఇక్కడ రాయబడి ఉంటుంది. విశ్వాసము అనునది నిరీక్షించబడు వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైన ఉన్నవి రుజువైనట్టుగా నమ్ముట. దేవుని యొక్క రాజ్యమును గురించి, ఆయన ఉండే ఆ యొక్క స్థలముకు చేర్చబడుట గురించి మనకేం కలిగి ఉండాలంటే నిరీక్షణ కలిగి ఉండాలి. ఆ అదృశ్యమైన దానిని మనం చూచినట్టుగా విశ్వాసము మనలో ఉండాలి. ఆయనను ఆరాధించువారు ఆత్మతో, సత్యముతో ఆయన్ను ఆరాధించాలి. మనకు విశ్వాసమును గురించి, ఆ యొక్క నమ్మకత్వం గురించి ఎంతగా మనము ప్రార్థనయందు ఎదగాలి అనంటే, మనకు భక్తుడైన యోహాను ఆ యొక్క పరలోకంలో నుంచి దేవుడు ఏ విధంగా ఉంటున్నాడు, ఆయన ఎలాంటి శక్తి సంపన్నుడు అనేది మనము ఆ ప్రకటన గ్రంథంలో మనం చూడవచ్చు. యెషయా భక్తుడు దర్శనము ద్వారా దేవుని దూతలు ఆయన ఏ విధంగా ఆరాధిస్తూ ఉంటున్నాయి, ఆయన సింహాసనాసీనుడుగా ఉంటే దేవుని యొక్క దూతలు ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని ప్రతిగానములు చేస్తూ ఉన్నాయి అని దేవుని యొక్క పరలోక దర్శనాన్ని చూస్తూ ఉంటున్నాడు. ఇలా చూడాలి అనంటే మనకేమి ఉండాలి? విశ్వాసము ఉండాలి. దేవుని బిడ్డలతో శ్రమ అనుభవించుటకు ఇష్టపడ్డాడు అనంటే, దేవుని యొక్క రాజ్యము కొరకు తను ప్రయాసపడుతున్నాడు అంటే, ఆ రాజ్యంలో చేర్చబడుటకు ఎంత నమ్మకత్వం కలిగి ఉన్నాడో అనేది మనము గమనించాలి. ఈరోజు మన యొక్క విశ్వాసము ఎంతవరకు ఉంటూ ఉంది? దేన్ని చూడగలుగుతూ ఉంటున్నాం? మన విశ్వాసం ద్వారా దేవుని రాజ్యంలోకి, దేవుని యొక్క పట్టణంలోకి, ఆ దేవాతి దేవుడిని నువ్వు చూడగలుగుతూ ఉంటున్నావా? ఆ పరలోకపు దర్శనాలను అనుభవించగలుగుతున్నావా? దేవుని యొక్క స్వారూప్యాన్ని, ఆయనను అనుభవించగలిగిన అంత నమ్మకత్వమైన ప్రార్థన జీవితము, భక్తి జీవితం మనకుంటూ ఉంటుందా? తాత్కాలికమైన వాటి కొరకు మాత్రమే మనకు దేవుడు అవసరమా? అందుకొరకే మన విశ్వాస జీవితమా? ఒకసారి ఆలోచన చేద్దాం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, యోవేలు గ్రంథంలో 3వ అధ్యాయము అక్కడ రాయబడి ఉంటుంది 20వ వచనంలో. అటు తరువాత యవనస్తుల మీదను, కుమార్తెల మీదను, కుమారుల మీదను, ముసలివారి మీదను, నా పరిశుద్ధ సర్వజనుల మీదను ఆత్మ కుమ్మరించెదను అని రాయబడి ఉంటుంది. వాళ్ళు కలలు కంటారు, దర్శనాలు చూస్తారు, ప్రవచనములు చెప్తారు అని రాయబడి ఉంటుంది అక్కడ. మనం మన విశ్వాసం ద్వారా దేవుని దగ్గర మనం సంపాదించుకోవాల్సింది ఏమిటంటే, దేవుడిచ్చే ఈ సకలమైన ఆత్మ సంబంధమైన వరాలను సంపాదించుకోవాలి. దేవుని కొరకు బలంగా వాడబడటానికి మనం ఇష్టపడాలి. నా యందు విశ్వాసం ఉంచువారు అని రాయబడి ఉంటుంది. విశ్వాసం లేని తరం కలదు అని రాయబడి ఉంటుంది.
విశ్వాసం లేని తరము. ఏ తరము నుంచి ఉంది ఈ విశ్వాసం లేని అనుభవాలంటే, ఆది నుంచి ఆయన యందు విశ్వాసాన్ని కోల్పోయిన ప్రజలుగా మనం కానొస్తూ ఉంటున్నాం. దేవుని ప్రజలైన వారు, దేవుని చేత అనేకమైన ఆశీర్వాదాలు పొందుకున్నవారు. నువ్వు పొలంలో దీవించబడతావని, పట్టణంలో దీవించబడతావని, నువ్వు వెళ్ళిన ప్రతి స్థలం నీకు ఇచ్చిదనని, ఇలా అనేక రకాలైన ఆశీర్వాదాలను, దీవెనలను పొందుకున్న ఆయా ప్రజలు కొన్ని సందర్భాల్లో వచ్చేసరికి ఆయనకి ఎలా ఉన్నారంట, విశ్వాసం లేని వారుగా ఉంటున్నారు. నమ్మకత్వం ఉంచట్లేదు దేవుడి మీద. దేవునందు నమ్మకం లేని ప్రజలుగా వాళ్ళు ఉంటున్నారు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డ, ఇక్కడ ఈ విశ్వాసపు జాబితాలోకి మనం గమనించినప్పుడు, ఆ తర్వాత రెండవ వచనాన్ని చూద్దాము. చదువుదాం రెండవ వచనాన్ని. రెండవ వచనం. హ్మ్. హ్మ్. విశ్వాసం చేత ఏం చేయబడిందంటే గ్రహించుకొనుచున్నాము. దేవుని వాక్యము వలన నిర్మాణమై ఉన్నవని, అందును బట్టి దృశ్యమైనది కనపడెను. దేవుని యొక్క మాట చేత మాత్రమే ఈ ప్రపంచం మొత్తం కూడా నిర్మించబడి ఉన్నదని, ఆ విశ్వాసం చేతనే ఈ ప్రపంచాన్ని మనం చూడగలగాలి. అది నమ్మకత్వం కలిగి ఉండాలి. దేవుడు ఒక చిన్న మాట చెప్తే ఆకాశములు కలుగును గాక అని ఆయనంటే ఆకాశములు కలిగినాయి. దేవుడు భూమి కలుగును గాక అంటే భూమి కలిగినది. ఇందులో అపనమ్మకం మనలో ఉండకూడదు. దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క మాటకున్న ఆ గొప్ప బలాన్ని బట్టి ఆయన నమ్మే వ్యక్తులుగా ఉండాలి. ఎంత గొప్ప దేవుడు ఇది మనం ఆరాధించే దేవుడు. ఒక చిన్న మాట చెప్తే ఆకాశములు కలిగినయి అంటే, ఆకాశమును మనం నిర్మించలేము. సూర్యచంద్రుని నక్షత్రములు మనం నియమించలేము. భూమిని మనం ఏర్పాటు చేయలేము. అలాంటి గొప్ప దేవుణ్ణి మనము చూడాలి అనంటే, అలాంటి గొప్ప దేవుడు ఉండే స్థలంలోకి చేర్చబడాలి అనంటే, అలాంటి గొప్ప దేవుని యొక్క స్పర్శను మనం పొందుకోవాలనంటే, ఆయన్ని మన విశ్వాసము ద్వారా మనం చూడగలిగిన ఆత్మీయ జీవితంలోకి మనము నడిపించబడాలి. ఒక దినాన మోషే భక్తుడయ్యా నిన్ను చూడాలి అని అంటున్నాడు. దేవుని బిడ్డ, దేవుని యొక్క దర్శన భాగ్యం, ఆయన చూచే విధంగా నీ విశ్వాస జీవితము ముందుకు వెళ్ళాలి. అనేక కార్యములను పొందుకున్న వారే ఆయన యందు విశ్వాసం ఉంచట్లేదంట. యెషయా గ్రంథము మనము 26వ అధ్యాయము 3వ వచనంలో మనం గమనించినప్పుడు, ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఏలైనగా అతడు నీ యందు విశ్వాసము ఉంచి ఉన్నాడు. ఎవరంట? ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఏలైనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచుచున్నాడు అని రాయబడి ఉంటుంది. మన మనసు ఎవరి మీద ఆనుకోవాలి? దేవుని మీద ఆనుకోవాలి. అప్పుడే మనకి పూర్ణమైన శాంతి, నెమ్మది వస్తూ ఉంటుంది. కారణం ఏంటంటే అతడు
నీ యందు విశ్వాసం ఉంచి ఉన్న దేవుని మీద ఎవరైతే పరిపూర్ణంగా విశ్వాసం ఉంచుతారో వారికి ఏం కలుగుతుందంటే శాంతి అనేది కలుగుతూ ఉంటుంది, నెమ్మది అనేది కలుగుతూ ఉంటుంది. నెమ్మది లేని వారికి నెమ్మదిని కలుగుచేవాడు ఆయన. అది ఎంత కష్టంలో ఉన్నప్పటికి కూడా నీ హృదయం సమాధానకరంగానే ఉంటుంది. ఎంత కలవరమైన, ఎంత విపత్కరమైన పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా నీ మనసు ఎవరి మీద ఆనుకోవాలి? దేవుని మీద ఆధారపడాలి. ఎప్పుడైతే ఆయన మీద ఆధారపడతావో, ఆయన మీద నీ హృదయాన్ని ఉంచుతావో, ఆయన పట్ల నీ తలంపులు కలిగి నువ్వు ఉంటావో, ఆయన నన్ను చేయవిడవడు, ఎడబాయడు అని ఎప్పుడైతే నువ్వు గట్టిగా నమ్మకత్వం కలిగి నువ్వు జీవిస్తావో, నా శాంతిని మీకు అనుగ్రహిస్తాను అని అంటున్నాడు ఆయన. ఆయన శాంతిని, సమాధానాన్ని మనం పొందుకోవాలంటే మన మనసు ఆయన మీద ఆనుకొని ఉండాలి. అలా అనుకున్న వానికంట ఏమంటున్నాడంట, వారంట ఆయన యందు విశ్వాసం ఉంచి ఉన్నారంట. ఈరోజు నీ యొక్క హృదయం ఎవరి మీద ఆనుకొని ఉంది? దేవుని మీద ఆనుకొని ఉందా? లోకము, దేవుడు 2 కావాలని ఆనుకొని ఉందా? కాసేపు లోకం వైపు చూస్తా ఉంటాము, కాసేపు దేవుని వైపు చూస్తూ ఉంటాము. ఆ యొక్క ఆరాధనకు వచ్చే క్రమంలోనే మనం దేవుని వైపు మనం చూస్తూ ఉంటాం. ఆ గంట మట్టుకే. మిగతా సమయమంతా మన మనసు లోకంలోనే ఉంటూ ఉంటుంది. లోకానుసారంగానే ఆలోచన చేస్తూ ఉంటాము. లోకానుసారంగా జీవించడానికి ఇష్టపడుతూ ఉంటాము. లోకాన్నే ప్రేమిస్తూ ఉంటాము. మన మనసు ధనం మీద ఆనుకుని ఉంటుంది. మన మనసు ఈ లోక సిరి సంపదల మీద ఆనుకుని ఉంటుంది. మన మనసు ఈ లోక సంబంధమైన పాపం వైపు ఆనుకుని ఉంటుంది. మన మనసు ఈ లోక సంబంధమైన ఇచ్చకపు మాటల మీద మన మనసు ఆనుకుని ఉంటుంది. కానీ దేవుని మీద మాత్రం పరిపూర్ణంగా మాత్రం మనము ఆనుకోము. వీటితో పాటు దేవుని మీద కూడా ఆనుకుని ఉంటుంది. ఆదివారం బల్ల తీసుకునేటప్పుడు, ఇప్పుడు ఆయా సమయాలను బట్టి, కష్టాలను బట్టి, దుఃఖాన్ని బట్టి, ఆ సమయంలో మాత్రమే మన మనసు దేవుని మీద ఆనుకుని ఉంటుంది. ఇలా అయితే అదృశ్యమైన వాటిని మన కన్నులతో ఉన్నది అని ఎలా చూడగలుగుతాం? లేని దాన్ని ఉన్నట్లుగా ఎలా గ్రహించగలుగుతాం? విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము అని అంటున్నాడు. విశ్వాసం లేని తరమును చూడబోతున్నాము అని రాయబడి ఉంటుంది. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నీ విశ్వాసము రాబోయే దినాల్లో జరగబోయే వాటిని చూడగలుగుతున్నామా? ప్రవచనములు చెబుదురు అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది కదా. దర్శనములు చూస్తురు అని దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉంటుంది కదా. నీ విశ్వాసము ద్వారా దేవుని యొక్క ఆత్మ చేత నింపబడి దేవుడు ఈ భూమి మీదకి రాబోయే వాటిని ముందుగా మనకు తెలియజేసే వ్యక్తిగా ఉంటున్నాడు కదా. నీ విశ్వాసము, నీ ప్రార్థన ద్వారా దేవుని యొక్క దర్శనములు చూడగలటం కానీ, కలలు కనటం కానీ, రాబోయే ఈ భూమి మీదకి రాబోయే శ్రమలను చూడగలగటం గాని, దేవుని యొద్ద నుండి సమాచారమును నువ్వు తెలుసుకోగలిగిన విశ్వాసము నీకుంటుందా? ఒకసారి మన యొక్క విశ్వాసం పరీక్షణ చేసుకుంది. ఎక్కడుంది మన యొక్క విశ్వాసం? ఈ లోక సంబంధమైన వాటిని సంపాదించుకోవడానికే పరిమితమైందా మన విశ్వాసము? ఆత్మ సంబంధమైన వాటిని సంపాదించుకోవటానికి పరుగులెత్తుతుందా మన యొక్క విశ్వాసం? ఆత్మ సంబంధమైన వాటిని పొందుకోవటానికి పరుగులెత్తుతూ ఉంటుందా? ఈ లోక సంబంధమైన విశ్వాసము ధనమును సంపాదించుకోవటానికి పరుగులెత్తుతుంది. దేవుని విడిచిపెడుతూ ఉంటుంది. ఈరోజు నువ్వు దేవుడు తెలియజేసే సమాచారమును, అదృశ్యమైన వాటిని దృశ్య రూపంలో చూడగలగటానికి, భూమి మీదకి రాబోతున్న ఉగ్రతను
ఇదిగో దేవుడు ఈ భూమి మీదకి ఇలాంటి ఉగ్రతను పంపించబోతూ ఉంటున్నాడు. ఆయన నాకు తెలియజేస్తూ ఉంటున్నాడు ఈ సమాచారము. ఆయన నాతో మాట్లాడుతూ ఉంటున్నాడు. యేసుకేలు భక్తుడితో అంటున్నాడు, నరపుత్రుడా నువ్వు చక్కగా నిలబడము, నీతో మాట్లాడేదను, జరగబోయే వాటిని నీకు తెలియజేసేదను అని అంటున్నాడు. దేవునితో చక్కగా నిలబడి జరగబోయే వాటిని గురించి తెలుసుకోగలిగిన ఆసక్తి ఆయన మీద మనసు నువ్వు పెట్టగలిగినట్లయితే ఈ భూమి మీదకి రాబోయే వాటిని, తెగుళ్ళన్నిటినీ దేవుడు నీకు తెలియజేయగలుగుతాడు. రాబోయే దినాల్లో జరగబోయే నష్టాన్ని నీకు తెలియజేయగలుగుతాడు. నినివే పట్టణస్తులకు రాబోయే దినాల్లో నష్టాన్ని ఈ విధంగా జరగబోతూ ఉంటుంది, వెళ్ళి సమాచారం తెలియచేయి అంటున్నాడు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డ, ఇటు సమాచారం కదా మనం తెలుసుకోవాల్సింది దేవుని యొద్ద నుండి. జరగబోయే వాటిని దృశ్య రూపంలో దేవుడు ముందుగా నీకు తెలియజేస్తూ ఉంటున్నాడు కదా. యోహాను భక్తుడు ఆ యొక్క పద్మాసు దేవిలో ఉన్నప్పుడు జరగబోయే నష్టం మొత్తం కూడా తెలియజేస్తూ ఉంటున్నాడు. పేతురు భక్తుడు అంటున్నాడు, దేవుని ఆత్మచేత నింపబడి ఈ పంచభూతంలో మహావేంద్రంతో లయమైపోవును అని ధైర్యంగా చెప్పగలుగుతూ ఉంటున్నాడు. దేని ద్వారా అంటే దేవుని విశ్వాసము ద్వారా. దేవుడు తన బిడ్డలకు జరగబోయే వాటిని ముందుగానే ఇవి జరగబోతూ ఉన్నాయి అని దృశ్య రూపంగా చూపిస్తూ ఉంటున్నాడు. మన విశ్వాసం ఆ స్థాయిలో ఉందా? ఏ స్థాయిలో ఉందో మన యొక్క విశ్వాసం? ఎంతవరకు మనం నడిపించబడుతూ ఉంటున్నాము? ఒకసారి ఆలోచించేద్దాం. ఏమి సంపాదించుకోవడానికి మనము దేవుని ఎద్దుకు మనం వస్తూ ఉంటున్నాం? వాళ్ళు కష్టాల నుంచి తప్పించుకోవడానికి, వెట్టి చాకిరి నుంచి తప్పించుకోవడానికి, బానిసత్వం నుంచి తప్పించుకోవటానికి దేవునికి మొరపెట్టారు. దేవుడు దాని నుంచి వాళ్ళని విడిపించిన తర్వాత ఆయన యందు విశ్వాసం ఉంచలేదంట. మనం కూడా ఆ తరం వారు కలిగిన వ్యక్తులుగానే మనం ఉంటున్నామా? దేవుని యందు నమ్మకత్వం ఎంతవరకనంటే ఈ బాహ్య సంబంధమైన వాటిని తప్పించుకోవడానికి దేవుని వెంబడిస్తూ ఉంటున్నామా? పర సంబంధమైన దేవుని యొక్క రాజ్యము కొరకు, దేవుని యొక్క దేవుని యొక్క గొప్పతనమును ఈ సకల ప్రజలకు తెలియచేయటానికి, దేవుని రాజ్యంలో చేర్చబడటానికి, భూమి మీదకి రాబోయే ఉగ్రతను తెలుసుకోగలగటానికి అలాంటి ఆసక్తి, భక్తి జీవితం మనలో ఉంటుందా? ఇక్కడున్నంత కాలము ఏ కష్టము లేకుండా మనం ఉండటమే దేవుని యందు విశ్వాసం. కష్టం వచ్చిందా, దేవుడు ఎందుకో మర్చిపోయాడు నన్ను అనే బలహీనత, స్థిరత్వము కలిగిన విశ్వాసం. మోషే ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా దేవుని విడిచిపెట్టినవాడు కాదు. అబ్రహాము ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని కష్టములు వచ్చినా దేవుని విడిచిపెట్టినవాడు కాదు. హానోకు దేవునితో నడిచిన మరణము చూడకుండా కొనుపోబడెను అని రాబడి ఉంటుంది విశ్వాసమును బట్టి. హేబేలు చనిపోయి ఆ యొక్క చనిపోయిన ఆయన యొక్క రక్తము విశ్వాసము బట్టి దేవునికి మొరపెట్టుచూ ఉంటుందని రాయబడి ఉంటుంది. అబ్రహాము పునాదులు కలిగిన పట్టణం వైపు తాను చూస్తూ ఉంటున్నాడు, ఏ స్థితిలో ఉన్నప్పటికీ అని కూడా రాయబడి ఉంటుంది. ఇంతకీ నువ్వు నమ్ముచున్నావా దేవుడు నాకు ఒక ఇల్లు ఒకటి కట్టి ఉన్నాడని? ఇంకా దాని మీద అపనమ్మకం ఉంటుందా? నేను దేవుడుండే స్థలం నేను కూడా ఉంటున్నాను, నాకు ఒక ఇల్లు కడుతున్నాడు ఆయన, నాకు ఒక స్థలాన్ని ఏర్పాటు చేశాడు, పలానా స్థలములో పలానా చోట నాకు దేవుడు ఏర్పాటు చేశాడు అనే యొక్క నమ్మకం నీ హృదయంలో ఉంటుందా? ఇంకా దాని పట్ల అనుమానం కలిగి ఉంటున్నామా? ఈ క్షణమున దేవుడు నన్ను పిలిస్తే నేను అక్కడ ఉంటానన్న బలమైన విశ్వాసం, నమ్మకత్వం నీకుంటుందా? దానిలో ఇంకా అపనమ్మకము నీలో ఉంటుందా? చూడగలుగుతున్నావా? అనుదినము దేవుని యొక్క రాజ్యం వైపు నువ్వు చూడగలుగుతూ ఉంటున్నావా? దేవుని పట్టణం వైపు నువ్వు చూడగలుగుతూ ఉంటున్నావా?
దేవునితో అత్యున్నతమైన ఆ సహవాసం కలిగిన వ్యక్తిగాను, లేతే ఆ యొక్క ప్రాంతంలో నువ్వు జీవిస్తున్నట్లుగాను, ఆ యొక్క విశ్వాసంతో దాన్ని వెతుకుతూ ఉంటున్నామా? ఒకసారి ఆలోచించు. విశ్వాసము నిరీక్షించబడువాడి యొక్క నిజ స్వరూపం అది. నిజ స్వరూపమైన దాన్ని మనం చూడాలి. లయమైపోయే వాటిని వైపు కాదు మనం చూడాల్సింది. ఎల్లప్పుడూ నిలిచి ఉండేది దేవుని యొక్క రాజ్యము. దాన్ని చూడాలి మనం. మన విశ్వాసము భూమి ఈ లయమైపోయే పంచభూతాలు లయమైపోయే దాని వైపు కాదు మనం చూడాల్సింది. ఎల్లప్పుడూ నిలిచి ఉండే దేవుని యొక్క రాజ్యం వైపు మన విశ్వాసము ఉండాలి. దాన్ని చూడాలి మనం. ఈ భక్తులందరూ దాన్ని చూస్తూ ఉంటున్నారు. ఈ భక్తుల జాబితాలో, ఈ భక్తుల సరసన మనం నిలబడాలి అనంటే, మన యొక్క మనసు దేవుని మీద ఆనుకోవాలి. దాని వైపు చూడగలిగిన విశ్వాసంలోకి మనం నడిపించబడినప్పుడే, దేవుని యొక్క రాజ్యమును మనం స్వతంత్రించుకోగలుగుతాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, సమయం అయిపోయినది. నేను ముగిస్తున్నాం. మన విశ్వాసము దేన్ని చూడగలుగుతూ ఉంటుంది? దేన్ని చూడటానికి మనం దేవుని సముఖానికి వస్తూ ఉంటున్నాం. ఏమి సంపాదించుకోవడానికి దేవుని సముఖానికి మనం వస్తూ ఉంటున్నాం. ఆయనందు విశ్వాసం ఉంచినప్పుడు, ఆయనందు నమ్మకం ఉంచినప్పుడు ఈ లోక సంబంధమైన వాటినన్నిటిని ఆయన అనుగ్రహిస్తాడు. పిచుకలు చూడు వాటికంటే మీరు శ్రేష్ఠులు కాదా అని అంటున్నాడు. వాటిని పోషిస్తున్నాను నేను మిమ్మల్ని పోషించరా అన్నాడు. ఆయన బాహ్య సంబంధమైన వాటిని ఆయన సమస్తమును సమకూరుస్తాడు. కానీ మన యొక్క విశ్వాసం ఎక్కడ ఉండాలంటే, ఈ బాహ్య సంబంధమైన దాని వైపే మన దృష్టి ఉండకూడదు. మన విశ్వాసం దాని పరిధి దాటాలి. దేవుని యొక్క రాజ్యాన్ని మనం చూడాలి. ఆ రాజ్యంలో ఆయన ఉండు స్థలంలో మీరును ఉండులాగున మరల వచ్చి తీసుకొని పోతానని చెప్పినే దాని మీద మన యొక్క దృష్టి మనము ఉంచినప్పుడే మన విశ్వాసమునకు ఫలము అనేది మనము పొందగలుగుతాం. అయితే మన విశ్వాసము దేవుని రాజ్యం వైపు ఉండాలని మరోసారి తెలియజేస్తూ దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అన్నా